మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. దొంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా. రామతో చెప్పాను. చిన్న బయట వెళ్ళి మాట్లాడు. అలాగే. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లున్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టమేం కాదు. కొంచెం గుడి పక్కన చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని మాత్రం నీకు దండం పెడతాను. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళెవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో. మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి, ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దునే ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకండి. ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. ఆహా, దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా? మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకీ ఊర్లో పని ఏంటండి? వంగుంటాయి, ఆడుగుతో మాట్లాడరా. ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? ఇదిగో, నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? మీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యంరా నీకు?
మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్నే కరెక్ట్. ఇక్కడ ఉండండి, వస్తాను. ఏయ్, 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 ఏయ్. ఆ, అమ్మా సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? చిరిగి చాట్ అవుతాడ్రా.